అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదువుతాను చూడండి. మొదటి అధ్యాయం 9 నుంచి 11 వరకు నేను చదువుతున్నాను చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు యేసు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. చూడండి, మంచి పాయింట్ రేట్ చేస్తున్నాడు ఆయన. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు ప్రార్థన ఏంటంటే, యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలాలతో నిండుకొని క్రీస్తుని పోలి నడవాలంట. క్రీస్తు వలనైనా నీతి ఫలములతో ప్రతి విశ్వాసి నిండుకొని వాడే క్రీస్తుని పోలి నడవాలంటే ఈ భూమి మీద ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు లేదంటే విశ్వాసి యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలాలతో నింపబడి నిండుకొని, అంటే మనం దేంతో నింపబడాలి అంటే క్రీస్తు యేసు వలనైనటువంటి నీతి ఫలములతో నిండుకొని వారే క్రీస్తు వారి యొక్క జీవిత మాదిరిని అనుసరిస్తూ ఈ లోకంలో బతకాలంట. ఇది దేవుడు పౌలు గారితో మాట్లాడుతూ ఇలా బ్రతకాలి అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి జీవితాన్ని మాదిరిగా తీసుకుని క్రీస్తు ప్రభువునే మన జీవితాలు ఈ లోకంలో చూపించాలట. దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. క్రీస్తు వారి మాదిరిని మనం అనుసరించాలట. మొదటి భాగంలో క్రీస్తు వారు సమస్త మానవాళికి ఎలా మాదిరిగా ఉన్నాడో నేర్చుకున్నాం. పసిప్రాయం నుంచి శిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు ఆయన ఒక మాదిరి ప్రపంచానికి ఒక మాదిరిగా కనబడింది. ప్రపంచ మానవాళికి బ్రతికితే ఎలా బ్రతకాలి అన్నట్లుగా ఆయన జీవితాన్ని మనం వాక్య వెలుగులో పరిశీలన చేసాం. అంటే యేసుక్రీస్తు వారి జీవిత మాదిరి మన జీవిత లక్ష్యమైతే యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో అలాగే బ్రతకాలి. ఒక సందర్భంలో యేసుప్రభువు వారు మాట్లాడుతూ శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన ఒక మాట మాట్లాడారు. ఏ సందర్భంలో మాట్లాడారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. శిష్యులు స్పందించిన ఆ స్పందనకి జవాబుగా యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట మాట్లాడారు. మనం గడపల మీద రాసుకుంటాము, మన వాహనాల మీద కూడా రాసుకుంటాం ఈ వచనం. చాలా చోట్ల కూడా ఈ వచనాన్ని చాలామంది స్వార్థ ప్రచారంలో కూడా గోడల మీద పెయింట్లు వేస్తున్నారు. ఈ వచనం అన్ని చోట్ల మనకు కనబడుతుంది. ఏంటంటే యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. చూడండి, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఇక్కడ యేసుప్రభువు ఒక అద్భుతమైనటువంటి సంగతిని మాట్లాడుతున్నారు. ఏ సందర్భం ఇది? సందర్భాన్ని మనం తీసుకుంటే యేసుప్రభువు ఎందుకు అలా మాట్లాడారో మనకు అర్థమవుతుంది. సందర్భం ఏంటి అని అంటే, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నాయి, అక్కడ స్థలాలు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మరలా మీరు వచ్చి అక్కడ ఉండులాగిన నేను మరలా వస్తాను అని అన్నప్పుడు, తండ్రి 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 అని అంటున్నావు, ఎప్పుడు మమ్మల్ని తండ్రిని మాకు చూపించలేదు. శిష్యులు అడిగారు, తండ్రి ఎలా ఉంటాడో మాకు చూపించలేదు, తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయని చెప్తున్నావు, ఆ తండ్రి ఎక్కడ ఉంటాడు, అక్కడికి వచ్చే మార్గం ఏంటి, అక్కడికి ఎలా రాగలం అని శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు అది. 4వ వచనంలో చెప్పారుగా, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా వాళ్ళు అడుగుతున్నారు, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఒక వే ఉంది అంటున్నావు కదా, వే ఎలా తెలుస్తుంది మాకు అంటున్నారు. అవే అంటే మనం తండ్రి దగ్గరికి వెళ్ళటానికి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక వే ఉంది, ఆ వే ఏంటది అని అడుగుతున్నారు. యేసుప్రభువు అంటున్నాడు, నేనే మార్గం అంటున్నాడు.
నేనే. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే నేనే మార్గం అంటున్నాడు. అంటే ఏంటంటే చాలామంది అనుకున్నారు నేనే మార్గం అని అంటే ఒక గుమ్మ అనుకున్నారు. ఐఎమ్ ద వే అని ఉంటుంది. నేనే ద్వారమును అన్నప్పుడు మరో చోట ఐఎమ్ ద డోర్ అని ఉంటుంది. అంటే నేను డోర్ని అన్నట్టుగా మాట్లాడినట్టు ఉంటుంది. డోరో లేకపోతే గడప కమ్ములో ఈ చూడకూడదు మనం. ఐఎమ్ ద వే అంటే నేనే మార్గము అని అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు మనిషి ఎలా బ్రతకాలి అని కోరుకున్నాడు. మనిషి ఎలా జీవించాలని తండ్రి ఆరాటపడుతున్నాడు. దేవుడు మనుషులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. అలాంటి ప్రవర్తన, అలాంటి నడవడిక, అలాంటి జీవితం నేను జీవించాను. నా జీవితాన్ని మాదిరిగా పెట్టుకుని బ్రతికితే తండ్రి దగ్గరికి వెళ్తారంటున్నాడు. అది మార్గం అంటే. నేనే ద్వారం, ఐఎమ్ ద వే అంటే ఏంటంటే నేను రోడ్డు వేసాను, రోడ్డు మీద నడిచి వెళ్ళిపోయినాను కాదు. నా జీవితమే ఒక రోడ్డు, ఒక మార్గం. నాలా బ్రతికితే తండ్రి దగ్గరికి మీరు వెళ్తారంటున్నాడు. అంటే నరునిలో దేవుడు కోరిన ప్రవర్తన ఎలాంటిదని అంటే నాలా బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. నాలా బ్రతికితే తండ్రి దగ్గరికి మరి వెళ్తారు. అంటే యేసుక్రీస్తులా బ్రతికితేనే పరలోకంలో చోటు, పరలోకానికి వెళ్ళగలం. యేసుక్రీస్తు వారి జీవితమే పరలోకానికి మార్గం. ఐఎమ్ ద వే, నేనే ద్వారము అంటే ఏంటి? అదే చెప్తున్నాడు. ద్వారం అంటే వేరే వేరే అర్థాలు ఏం కాదు అక్కడ. అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఆయన. నా జీవిత మాదిరిని మీరు ఫాలో అవ్వండి. ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. యేసుక్రీస్తు వారి మాదిరి ఏంటి? యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు ఇక్కడ? అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడని అంటే యేసుక్రీస్తులా బ్రతకండి, ఆయన మాదిరిని మీ జీవిత లక్ష్యంగా పెట్టుకోండి, నేను పరలోకానికి రాణిస్తాను అని తండ్రి యేసుక్రీస్తు వారి ద్వారా సమాచారం ఇస్తున్నాడు. ఎలా బ్రతకాలి మనం ఈ భూమి మీద? యేసుక్రీస్తు వారిలా బ్రతకాలంట. యేసుక్రీస్తు వారి మాదిరి బైబిల్లో రాయబడింది. అది మన జీవిత లక్ష్యం కావాలట. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? గత మొదటి భాగంలో చెప్పాను. పసిబాలుడుగా ఉన్నప్పుడు 12 సంవత్సరాల ప్రాయం కలిగి ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? శాస్త్రుల పరిచయులతో సమాజ మందిరంలో కూర్చుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ వారిని విస్మయం పొందించాడు. అంటే అప్పటికే లేఖనాల పట్ల అవగాహన కలిగి ఉన్నాడు. చిన్ననాటి నుంచే ఏం చదువుతూ ఉండాలి? బాల్యము నుండి లేఖనాలు చదువుతూ ఉండాలి అని ఒక మాదిరి చూపించాడు. అది బాల్య దశలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది సుదూర ప్రాంతంలో మంచి భవిష్యత్తుకి మార్గం అవుతుంది. చిన్నప్పుడు మనం సరైనటువంటి మార్గంలో నడిపిస్తేనే వాడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు ఉపయోగపడతాడు, ప్రమాదంలో పడడు అనేటువంటి ఒక సందేశాన్ని యేసుప్రభు ఆయన బాల్య జీవితాన్ని చూపిస్తూ మనకు నేర్పించాడు. తర్వాత తల్లిదండ్రులకు లోబడ్డాడు ఆ వయసులోనే. తర్వాత యవన ప్రాయం వచ్చిన తర్వాత దేవుని కొరకు బ్రతకాలి, ఈ దేహం ఆయన కోసం నేను ఉపయోగిస్తున్నానని చెప్పి, ఇదిగో నాకు ఒక శరీరం అమ్మిచ్చిదివి, ఇదిగో సజీవాగ్ని దేహాన్ని నీకు సమర్పిస్తున్నానని చెప్పారు ఆయన. అలా బ్రతకాలన్నది ఆయన జీవితంలో మనకు కనపడుతున్నటువంటి మాదిరి మొదటి భాగంలో నేర్చుకున్నాం. యేసుప్రభు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికారు? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు ఆయన జీవితం మనకి ఎలా మాదిరి అవుతుంది? 70 ఏళ్ళు బ్రతికినోడు ఉంటాడు, 80 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉంటారు, 60 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉంటారు అని మనం ప్రశ్నించామనుకోండి, ఈ భూమి మీద ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు వారి తప్ప మరొక మాదిరి లేదు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు షుగరు వస్తుంది కదా కొంతమందికి. షుగర్ అనే వ్యాధి ఎవరికి వస్తుంది? ఏ వయసు వాళ్ళకి వస్తుంది? నేను ఇప్పుడు అడగట్లా. షుగర్ అనే వ్యాధి ఏ వయసులో వస్తుంది? 50 అబోవ్, 50 సంవత్సరాలు దాటితేనే కానీ షుగర్ అనేది రాదు, అవునా? ఇప్పుడు 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 25 సంవత్సరాలకి ఫ్యాక్టరీలు పెట్టి తిరుగుతున్నారు. ఏ ఫ్యాక్టరీలు? షుగర్ ఫ్యాక్టరీలు.
అంటే 60-70 ఏళ్ల వయసులో రావాల్సినటువంటి షుగర్ వ్యాధి ఎప్పుడు వస్తుంది? చిన్న వయసులోనే వచ్చేస్తుంది. అత్యధిక వయసులో రావాల్సినటువంటి షుగరు అత్యల్ప వయసులో వచ్చేస్తుంది. అంటే ఎందుకంటారు? తిండి లోపం కాదండి. 60 సంవత్సరాల వయసులో తినాల్సినటువంటి తిండి 20 సంవత్సరాలకి తినేస్తున్నారు. 60 సంవత్సరాలకి సరిపడా తిండి 20 సంవత్సరాలకి తినేస్తే షుగర్ కాకపోతే వెండి బంగారాలు వస్తాయా? గట్టిగా కొట్టేస్తున్నాం అనుకోండి, 3 పూటలు 30 పూటల మెక్కేస్తున్నాం అనుకోండి, షుగర్ కాకపోతే ఇంకేం వస్తుంది? 60 సంవత్సరాల వయసులో తినాల్సినటువంటి తిండి, 50 సంవత్సరాల వయసులో తినాల్సిన తిండి 13 ఏళ్ళకి, 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి తినేస్తే షుగర్ కాకపోతే ఇంకేం వస్తుంది? షుగర్ వస్తుంది. 60 సంవత్సరాల వయసులో రావాల్సినటువంటి షుగరు 25 ఏళ్ళకి వస్తుందంటే అదే కారణం. అత్యధికమైనటువంటి తిండి తినేస్తున్నారు. ఇది లోకపరంగా. యేసుప్రభువు వారు 33.5 సంవత్సరాలే బ్రతికారు ఆయన. మరి 70 సంవత్సరాలలోడికి మాదిరి ఎలా అవుతాడు? 80 సంవత్సరాలలోడికి ఎలా మాదిరి అవుతాడు? 60 ఏళ్ల వాడికి ఎలా మాదిరి అవుతాడు అని అంటే, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు ఒక మనిషి భూమి మీద బ్రతికితే ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో ఆ బ్రతుకు 33.5 సంవత్సరాలు బతికి చూపించాడు ఆయన. ప్రతి వ్యక్తికి మాదిరి అది. అదే ఆయన గొప్పతనం. ఈ షుగర్లు తెచ్చుకోవటం మన గొప్పతనం. యేసుక్రీస్తు వారు ఎవరికి మాదిరి అంటే ప్రపంచ మానవాళికి మాదిరి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మాత్రమే మాదిరి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. బైబిల్లో మనకి కొంతమంది భక్తులు ఉన్నారు. యోబు గురించి మాట్లాడమనుకోండి, యోబు జీవితం గురించి లోటుపాట్లు మాట్లాడుతూ మంచి చెడు చూపిస్తూ మాట్లాడతాం. పాత నిబంధనలో లేని కొత్త నిబంధనలో కానీ కొంతమంది భక్తులు ఉన్నారు, ఉన్నతమైన భక్తులు ఉన్నారు. ఉదాహరణకి యోబు దేనికి మాదిరి? సహనానికి మాదిరి. యోబు గారు శ్రమల్లో కూడా ఏం చూపించాడు? సహనానికి మాదిరి యోబు. అబ్రహాం గారి పేరెత్తితే ఆయనలోంచి ఏం మాదిరి వస్తుంది మనకి? విశ్వాసమునకు మాదిరి. విశ్వాసం ఉంచితే, విశ్వాసం అనేవాడు బ్రతికితే అబ్రహాంలో బతకాలి. సహనం కావాలనుకునేవాడు యోబుని మాదిరిగా తీసుకోవాలి. పరిశుద్ధత కలిగి బతకాలనుకునేవాడు యోసేపుని మాదిరిగా తీసుకోవాలి. విధేయతకు మాదిరి అని అనుకుంటే ఇస్సాకుని మాదిరిగా తీసుకోవాలి. కానీ వీళ్ళందరూ ఏదో ఒక్కదానికి మాదిరిగా కనపడుతున్నారు. కానీ యేసుప్రభువు వారు మొత్తం టోటల్కి మాదిరిగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఎవరు కావాలి మనకు మాదిరి? యేసుక్రీస్తు వారే మాదిరి. ఇంకా ఆయనకి మించిన మాదిరి ఈ సృష్టిలో ఏ మత విశ్వాసాల్లో అలా ఉన్నతంగా బ్రతికినటువంటి, విలువలు కలిగి బ్రతికినటువంటి, అలాంటి గొప్ప జీవితాన్ని బ్రతికి చూపించినటువంటి వారు ఎవరు ఈ భూమి మీద లేరు. కనుక ప్రపంచ మార్గదర్శి యేసుక్రీస్తు వారే. అందుగురించే నేనే మార్గమన, నేను మార్గమల్ల అన్నాడా? నేనే మార్గం అంటే ఏంటి అర్థం? నేను తప్ప ఇంకొకటి ఎవడు ఇలా బ్రతికి చూపించలేదు. వాళ్ళు ఎవరిని మీరు ఆదర్శంగా పెట్టుకోకండి. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం నా 33.5 సంవత్సరాల జీవితాన్ని చూడండి, దాన్ని మాదిరిగా పెట్టుకుని బతకండి. మీరు ఎక్కడికి వెళ్తారు? తండ్రి దగ్గరికి వెళ్తారు. అబ్రహాం పెట్టుకోదాం విశ్వాసానికి మాదిరి అంతే. యోసేపుని పెట్టుకోతే పరిశుద్ధతకు మాదిరి. ఇస్సాకుని పెట్టుకోతే విధేయతకు మాదిరి. కానీ యేసుక్రీస్తు వారిని పెట్టుకుంటే మొత్తం వీళ్ళందరూ ఎక్కడికి వచ్చేస్తారు? ఎంత లెక్క వస్తారు? ఒక పాయింట్కి వస్తారు. ఇంకా 99 పాయింట్లు మాదిరి అయిన దగ్గర ఉంది. 99% మాదిరాల దగ్గర ఉంది. వీళ్ళు చూపించే ఇవన్నీ కూడా 1% మాదిరే. అందుగురించే భక్తులు దేవుని పిల్లల నుంచి దేవుడు కోరుకునేది కూడా అదే. యేసుక్రీస్తు వారి మాదిరే నీ జీవిత లక్ష్యమైతే నువ్వు ఎలా బతుకుతావో తెలుసా? యేసుక్రీస్తులా బ్రతుకుతావు. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు ఎలా బతికారు? మొదటి భాగంలో చెప్పాం. అది వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి వరకు మొదటి భాగంలో చూసాం. మరి సమాజంలో కూడా యేసుప్రభువు వారు బ్రతికారుగా. భూమి మీదే అవుటర్స్తో కూడా ఆయన ఉన్నాడు. సామాజిక పరిస్థితుల మధ్య ఆయన బ్రతికాడు. ఆయన బ్రతికినటువంటి పరిస్థితులు యోధా మతం కింద బ్రతికాడు, రోమా మతం కింద బ్రతికాడు, గ్రీసు దేశస్తుల మతం కింద బ్రతికాడు. అవుటర్స్ కూడా ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అంటే ఏంటి తెలియనటువంటి ప్రజల మధ్య కూడా బ్రతికాడు కదా. ఆ అవుటర్స్తో మనం ఎలా బతకాలి? వారి మధ్య మనం ఎలా బతకాలి? మన జీవితం ఎలా ఉండాలి అంటే అది కూడా యేసుప్రభువు వారు బ్రతికి చూపించారు. అందుకే పౌలు గారు ఏమన్నాడనంటే,
క్రీస్తు యేసు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తుని పోలి నడుచుకోవాలట. అంటే విశ్వాసులు క్రీస్తు ప్రభు వారి యొక్క సారిపులోనికి మార్చబడాలి. క్రీస్తు వారినే, ఆయన జీవిత విధానాన్నే మనం మాదిరిగా పెట్టుకోవాలంట. నిజంగా చాలామంది గోల్ ఏంటి? సంఘంలోకి వస్తారు, వారి గోల్ ఏంటి? పరలోకం వెళ్ళాలి. పరలోకం ఊరుకుని వచ్చేస్తుందా? నేనేమన్నాను? పరలోకానికి వెళ్ళాలంటే మన గోల్ పరలోకం కాదు. ఇప్పుడు క్రీస్తు మన గోల్. క్రీస్తు సారూప్యంలోనికి మారాలట. క్రీస్తుని మళ్ళా చూడాలట లోకం. క్రీస్తుని మనలో చూడాలంట ఆ దేవుడు ఆ లోకం ఇవ్వాలంటే. అంటే ఇప్పుడు మన గోల్ పరలోకం కాదు, క్రీస్తే మన గోల్. క్రీస్తులా మారితే పరలోకం కాదు, దానికి మించిన లోకం ఏదైనా ఉన్నా, ఈ పదం నేను వాడకూడదు కానీ వాడాల్సి వచ్చింది. అవునా? క్రీస్తులా బ్రతికితే పరలోకమే కాదు, ఇంకంతకన్నా పైలోకం ఏదైనా ఉన్నా, దేవుడు వేరొక లోకంలో ఆయన ఉంటాడు, పరలోకంలో భక్తులకు మాత్రమే ఇస్తాడు, వేరొక లోకంలో ఉంటాడు అనేటువంటి బోధ కూడా ఉంది లోకంలో. సరే, ఇక్కడ మనం కంటెంట్ ఏంటంటే యేసుక్రీస్తు వారి మాదిరికరమైనటువంటి జీవితం మనకి కలిగి ఉండాలి. మనం ఆయన సారూప్యంలోకి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన గోల్ ఏంటంటే క్రీస్తు ప్రభువే. ఆయన మాదిరే మన జీవిత లక్ష్యం. మన గోల్ అదే. క్రీస్తులా బ్రతికితే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభువు ఎలా బతికాడు భూమి మీద? అవుటర్స్ తోటి, లేదంటే పరిస్థితులు, ఆయన నివసించినటువంటి పరిసర వారి ప్రభావం ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మధ్యన ఆయన బ్రతికాడు కదా. వాటి మధ్య ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి, అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేది కూడా మన జీవితానికి ఒక మాదిరే. మనం ఏం చేస్తామంటే మనం బాగా తెలివైన వాళ్ళు. మనం ఏంటి ఆ తెలివి అంటే, ఆయన పెళ్ళి అవ్వలేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఆ కష్టాలు బాధలు ఆ సమస్యలు ఆయనకి లేవు కాబట్టి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి ఒక మాదిరి చూపించాడు ఆయన. పెళ్ళైన వాడికి వచ్చే సమస్యల గురించి ఆయన బ్రతికి చూపించలేదు కాబట్టి అది మాదిరి కాదనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం తెలివైన వాళ్ళం కదా, మనకు పెళ్ళైంది కాబట్టి ఇలాంటి తప్పులు పనులు చేసినా పర్వాలేదు, పెళ్ళి అవ్వని ఆయన పెళ్ళైన మనల్ని అర్థం చేసుకుంటాడు అని తప్పుడు పనులు చేసే విధానం కూడా ఉంటుంది. అవునా కదా? కాబట్టి అలాంటికి కూడా యేసుప్రభువు సమాధానం ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఆయన బ్రతుకుతారు, మాట్లాడటమే కదా, ఆయన బ్రతకటమే మాట అయింది. బ్రతకటమే మాటగా వచ్చింది మనకి గ్రంథంలో. ఆయన చెప్పిన కంటే ఆయన బ్రతికి జీవించిన జీవితాన్ని ఇందులో వాక్యం కింద పెట్టారు అపొస్తలులు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆ 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన జీవించినటువంటి జీవిత విధానాల్లో కొన్ని విషయాలు చూద్దాం. ఆయన ఏం చేశారంటే, యేసుక్రీస్తు భౌతికమైనటువంటి రాజ్యాధికారాన్ని ఎప్పుడు కోరుకోలేదంట. మనం చదువుతున్నప్పుడు 4 సువార్తల్లో కావచ్చు, తర్వాత పత్రికల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది భక్తులు ఆ విషయాలు మాట్లాడుతూ చెప్పిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనకు మాదిరి అని అంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశారో లేకపోతే ఏం చేయలేదు అనేది కూడా మనకు మాదిరే. చేసింది మాదిరి అయితే చేయింది కూడా ఏమవుతుంది? మాదిరి అవుతుంది. ఆయన ఏం కోరుకోలేదు, ఏం చేయలేదు అని అంటే, ఈ భూమి మీద భౌతిక సంబంధమైనటువంటి రాజ్యం ద్వారా వచ్చేటువంటి అధికారాలు ఏమీ కోరుకోలేదంట. ఆయన నాకు వద్దు అన్నాడంట, రిజెక్ట్ చేశాడంట. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి నన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఎవరైనా నలుగురిని కొట్టామనుకోండి, సెంటర్లో పెట్టి నలుగురిని కొట్టామనుకోండి, వెనకాల 20 మంది వచ్చేస్తారు. మంచి బలమందిడు, ఈయన పెట్టేద్దాం మన పైన అధికారిగా అని. నలుగురికి 4 టీ కప్పులు ఇప్పిస్తే యూనియన్కి ప్రెసిడెంట్ చేసేద్దామని చూస్తారు. అవునా? ఎందుకని? యూనియన్ లీడర్కి ఎందుకు చేయాలనుకుంటున్నారు? యేసుప్రభు పెట్టే గుణం ఉందనా, దోచుకునే లక్షణం మంది ఉంది కాబట్టి అని.
అది పెట్టే గుణం అనరు. రాజ్యాధికారం కోసం చేసే పనులయ్యి. మనకి ఏదైనా ఒక పదవి కట్టబెడతారని చెప్పి లేనిపోని గొరిగించుకోవటం అంటారు మరి మన తెలుగు భాష. యేసుప్రభువారు ఏదైనా చేయగల సమర్థుడు. యేసుప్రభువారు ఏదైనా స్వాధీనం చేసుకోగలడు. యేసుక్రీస్తు వారు మడిచి కాళ్ళ కింద పెట్టుకోగలడు ఏదైనా సరే. అన్ని హక్కులు, అన్ని అధికారాలు, అంత శక్తి, అంత సామర్థ్యం ఉంది. ఆయన రాజుగా చేయటానికి అన్ని క్వాంటిటీస్ యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. ప్రజలు అదే అనుకున్నారు, పరిగెత్తుకొచ్చేసారట. ఏమని? రాజుగా చేద్దామని. నేనా బాగుంటుందంటారా అనలేదు ఆయన. నేనా చేద్దాం, మీరు అవునంటే నేను కాదంటానా? మీరు అవునన్నా నేను కాదన్ను, నాకు రాజుని కావాలని ఉంది అని అనలేదు ఆయన. రాజుని చేసేద్దాం అనుకునేసరికి ఆయన ఏం చేశాడట? ఒంటరికి వెళ్ళిపోయాడు. నాకు ఎద్దో ఈ లోక సంబంధమైనటువంటి ఏ పదవులు, అధికారాలు, రాజ్య సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి రాజ్యాలకు సంబంధించినటువంటి ఏమీ నాకు వద్దు. ఎందుకని? మన గోల్ పాడైపోద్ది. పరలోకానికి వెళ్ళాలి, తండ్రి లోకానికి ఈయన, ఆయన గోల్ అది. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? బలవంతంగా పట్టుకోవాలని చూశారట. యేసుక్రీస్తు వారు భౌతిక రాజ్యాధికారానికి సంబంధించినటువంటి ఏ పదవినైనా ఆశించలే, కోరుకోలే. మనం ఏం చేస్తుంటాం? ఎలక్షన్లు పెడుతుంటాం. ఎలక్షన్లో ఏ ఎలక్షను? ప్రెసిడెంట్ అవ్వాలంటే ఎలక్షను, కాలేజీలో లీడర్ అవ్వాలంటే ఎలక్షను. ఎవరుంటారు ఇందులో? మన క్రైస్తవులు, మన దేవుని పిల్లలు. అసలు దానికి మనం వెళ్ళకూడదట. ఒక ప్రమాదం పొంచి ఉంది కనుక యేసుక్రీస్తు వారు అలాంటి అధికారాన్ని తీసుకోకుండా పక్కకి తప్పుకున్నాడట. నాకు అయ్యి అవసరం లేదన్నాడంట. అంటే భౌతిక సంబంధమైనటువంటి ఏమి ఆయనకి పదవులు ఇష్టం లేదు ఆయనకి. ఇది మనకి మాదిరేనా? మాదిరే. ఎందుకనంటే ఆయన అంతటి ఓడే అది వద్దన్నాడని అంటే ఏమీ లేని వాళ్ళు మనం ఏం చేస్తాం? యూనియన్ కింద లీడర్ కింద పెట్టారు యేసుప్రభు వారిని. 5,000 మందికి ఆహారం పెట్టారు కదా అక్కడ. ఆయన ఎవరికి? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది కట్టేసరికి ఇలాంటి వాడు ఉండాలి అని వచ్చేసారు వాళ్ళు. పై సందర్భం అదే. అయ్యి బాబు, అసలు నాయకుడు అంటే ఇలా ఉండాలి. ఏమి లేకపోయినా సరే, గొరిగించుకునైనా సరే, అప్పు చేసైనా సరే వాళ్ళకి పెట్టాలి. అలాంటి వాడు నాయకుడికి ఉండాలని పెడతారు. సంఘాల్లో కూడా అంతే. సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏమీ తెలియదు. తాగుబోతోండి, తిరిగిపోతోండి, తిండిపోతోండి, తిట్టిపోతోండి, అందరినీ సంఘ పెద్దలుగా పెట్టేస్తారు. గొడవ సంఘాల్లో కూడా పదవుల కోసం పోటీ, ఎలక్షన్స్. అస్సలు అలాంటివి ఏం కోరుకోలేదంటండి ఆయన. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి చూడండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో ఏమంటున్నాడు చూడండి. యేసు వానితో, సాతానా పొమ్ము, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనని మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదనెను. ఏమిస్తాడట సాతాను? లోకాధికారాలన్నీ కట్టబెట్టేది ఈ కాలాన్ని బట్టి సాతాను. ఎందుకో తెలుసా? ఈయన్ని ప్రార్థనకి వెళ్లకుండా అడ్డు పెట్టాలంటే వీడికి ఏదో ఒక పదవి కట్టబెట్టాలి అని సాతాను టార్గెట్. ఇప్పుడు మరలు అంటుండే డిష్ వ్యాపారం మీద ఆ హెడ్ మీద హెడ్గా పెట్టారనుకోండి, నిజంగా సరిగ్గా ఆదివారం పెడతాడు మీటింగ్ అయిపోయి వస్తామా అని అంతానికి కూడా ఉండదు. కరెక్ట్గా 10:30కి స్టార్ట్ అవుద్ది, 1 గంటకి అవ్విద్ది అంటారు వాళ్ళు. నువ్వు ప్రెసిడెంట్, నువ్వు ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ అంటారు. అంతే. ఎదరికింటేస్తారు. ఎవరికాడు శుభ్రంగా రావాలనుకుంటూ వస్తారు, పోవాలనుకుంటూ పోతారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. నువ్వు నాయకుడికి నువ్వు మాత్రం అక్కడ సచ్చి చావాలి అక్కడ. అవునా? అది అలాంటి భారాలు మోయటానికి దేవుడు మనల్ని ఇక్కడ పంపించలా. సాతాను ఇచ్చాడంట, నాకు నమస్కారం చేయి, నీకు ఎన్ని పదవులని ఇస్తానన్నాడంట, ఈ రాజ్యమంతా నీకు ఇచ్చేస్తానన్నాడంట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాస్టర్లు కూడా పార్టీలు పెట్టారు. కేఏ పాల్ గారు వస్తున్నారంటే మీరు అంటే కేఏ పాల్ గారు వచ్చినప్పుడు చూసారు తెలుసా? మీకు ప్రభుని నమ్ముకున్నారా? కేఏ పాల్ గారు తెలుసండి?
శాలేం గారు మీకు తెలుసా? ఎక్కడికి వచ్చారండి పాలకొల్లు? వచ్చారు కదా. మీకు ఒక విషయం చెప్పనా, అసలు అంత జనం ఈ భూమి మీద అంత జనం ఉంటారా అనిపించింది. అంటే తలకాయలు ఇంతంత తలకాయలు చూడండి. మనం తోటకూర విత్తనాలు తీసినప్పుడు విత్తనాలు పోగెడితే చిన్న చిన్నగా ఉంటాయి చూసారా, అంత జనం అసలు మనుషులు కనపడేవారు, తలకాయలే కనపడి 2 లక్షలు మినిమం వచ్చేవారు. కేపాల్ గారు వస్తున్నాడంటే హెలికాప్టర్లు వచ్చేవాడు వాకింగ్ చెప్పడానికి. ఇవాళ ఆయన్ని యూట్యూబ్లో జోకరం చేశారు. కారణం ఏంటి చెప్పిన, రాజకీయ పార్టీలోకి వచ్చాడు. సాతాన్ టార్గెట్ కాదు అది. యేసుప్రభు మరి ఎందుకు పారిపోయాడు అనుకున్నాను నేను. కేపాల్ గారిని చూసిన తర్వాత అర్థమైంది. జోకరం చేసే ప్రయత్నంలో రాజాధికారాలని కట్టబెడతారు. ప్రెసిడెంట్ అంటే ఏంటనుకుంటున్నారు? 2 కొట్టాలి, 4 కొట్టించుకోవాలి. అందుకే యేసుప్రభు వారు అలాంటి వాటికి దూరంగా ఉన్నాడు. ప్రెసిడెంట్లు ఎవరు లేరు కదా ఇక్కడ. వెళ్ళకండి, అలాంటి వీటికి వెళ్ళకండి. మీకు చేతనైనంత వరకు మీ తోటి పని వారికి, మీ తోటి యూనియన్ వారికి ఏదైనా సహాయం చేయండి. అంతవరకు అది కట్ చేసుకుని వాళ్ళతో ప్రేమగా ఉన్నాడు కాదని అంటే వాళ్ళు ఫంక్షన్లు పెట్టుకుంటే అలాంటి వాళ్ళతో సంతోషించండి. కానీ ఇలాంటి భారభరితమైనటువంటి బాధ్యతలు నెత్తి మీద పెట్టుకుని దేవునికి దూరం కాకండి. సినిమా యాక్టర్ రాజా అసలు ఎంత అద్భుతంగా వాక్యం చెప్తున్నాడో, ఆనందానికి జరిగి మళ్ళీ రాజకీయ పార్టీ, రాజకీయాల్లోకి వెళ్తేనే ప్రజలకు ఏదైనా చేయగలమంట. పునీత్ రాజ్కుమార్ తెలుసా మీకు? చనిపోయాడు ఆయన. ఆయన రాజకీయాల్లో ఉండి ఏం చేయలే. మదర్ తెరీసా ఓ పెద్ద పార్టీ పెట్టి ప్రజలకేం సేవ చేయలే. సేవ చేయటానికి రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏమి లేదు. రాజకీయం ద్వారానే నా తరపున ఒక వేడి వినిపించాలి అసెంబ్లీలోకి వెళ్ళని చెప్పి ఇంకొక ఆయన పార్టీ పెట్టారు, రంజిత్ తోపీర్ గారు. వాడి వేడి అక్కడ వినిపించడం పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఏదైనా చేయాలనుకుంటే వాడి వేడి క్రైస్తవుల తరపున వినిపించడానికి రాజకీయ నాయకులు పట్టుకోవడం కదా, క్రీస్తు ప్రభు పాదాలు పట్టుకో. రాజకీయ నాయకులు క్రైస్తవాన్ని ఇబ్బంది పడితే పదవులు మార్చేస్తాడు అక్కడ ఆయన. నువ్వు వినిపించేది యేసుప్రభు ఈ భూమి మీద పదవుల కోసం పోరాడాల. భౌతిక సంబంధమైన రాజ్యాధికారాన్ని అయినా కోరుకోలేదు. అలాంటి ఏమైనా ఆఫర్స్ ఇస్తే కనుక దూరంగా ఉండండి. ప్రజలకు సేవ చేయాలని అంటే ఎలాగైనా చేయొచ్చు. సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలని అంటే ఎలాగైనా అలంకరించుకోవచ్చు. ఒకటి, యేసుక్రీస్తు వారు భౌతిక రాజ్యాధికారాన్ని కోరుకోలేదు. యేసుక్రీస్తు మాదిరే మన జీవిత లక్ష్యమైతే మనం కూడా అలాగే ఉండాలి. మరొక విషయాన్ని చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు, 21 నుండి 23వ వచనం వరకు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన దూషించబడ్డాడు, దూషించలేదు. శ్రమ పట్టబడ్డాడు, శ్రమ పెట్టలేదు. కానీ న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు తెలుసా పేతురు గారు? యేసుక్రీస్తు వారు మా జీవితాన్ని మాదిరిగా చూపిస్తున్నాడు తెలుసా. యేసుక్రీస్తు వారు అంటే ఒక మాదిరి నుంచి పోయాడంట. ఆయన అడుగు జాడలో మనం నడాలని. ఏంటి ఆ మాదిరి అని అంటే, ఆయన అసలు పాపం చేయలేదు, ఎవరి మీదో సాడీలు చెప్పలేదు. కానీ ఆయన ఏం చేశారు? కొట్టారు, దూషించారు, శ్రమ పెట్టారు, కానీ ఎదురు తిరగలేదట. అంటే ఇక్కడ ఏం కనపడుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారు భౌతిక రాజ్యాధికారాన్ని ఎదిరించలా. ఇవాళ నేను 1 నెల క్రితం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణకి, ఇప్పుడు రేవంత్ రెడ్డి, తర్వాత తెలీదు. ఇప్పుడు మన ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గతంలో చంద్రబాబు, తర్వాత తెలీదు. నీకు జగన్మోహన్ రెడ్డి అయితే ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, చంద్రబాబు అంటే ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నరేంద్ర మోడీ అంటే ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వాళ్ళని మనం ఎదిరించకూడదంట. దేవుడు కట్టబెడితేనే కానీ కొన్ని అధికారాలు రావు. అవునా? చూడండి ఒకసారి అది కూడా. రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం కానీ చూడండి. ప్రతివాడు పై అధికారులకు
లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఎలా ఉన్నాయి? ఎవరు నియమించారట అధికారాలు? దేవుడే నియమించారట. అధికారాలు ఎవరిచ్చారు? మున్సిపాలిటీ కంట చెత్త కంట 60 కట్టాలంట. దోషేసుకుంటున్నాడు, ఇస్తే తీసేసుకుంటున్నాడు. ఓడిపోతారండి పట్టు అంటున్నాడు. అన్నాను. మొన్న 5 నెలలు అవ్వలేదు, మొన్న ఒకసారి వేసాడు 25,000, 5 5లు 25, మళ్ళీ 2 నెలలు ఆపేశాడు. అది ఈయన తాతగారి సొమ్ము అక్కడ ఏదో ఉన్నట్టు ఆయన ఏదో ఈయన ఇస్తే తీసుకో, లేకపోతే మాట్లాడుతూ నోరు మూసి కూర్చో. ఒకటి ఇవ్వకపోతే తిట్టేస్తారు. అభివృద్ధి లేదు అంటాడు. మరి ఎందుకు తీసుకున్నా అభివృద్ధి? నాకు ఇచ్చే డబ్బులు మా కాపువారం నుంచి వెళ్ళి రోడ్డు బాగాలేదు, మేమందరం ఈ 10 మందిమి మా డబ్బులు మేము తీసుకోం, 18,500 తీసుకోం, ఈ డబ్బు పట్టుకెళ్ళి రోడ్డు వేయండి అని అనొచ్చుగా అంటారా? ఎదిరించకూడదు, మనం తీసుకోకూడదు అంతే. నువ్వు నీతిగా నిక్కర్చిగా నువ్వు మాట్లాడేదానివే, మాట్లాడేవాడు అయితే భౌతిక రాజ్యాధికారిని ఎదిరించుకో అని దేవుడు చెప్పాడు అంతే. ఎవరైనా ఇక్కడ అదే జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో చంద్రబాబు ఉన్న అన్యాయంగా తేడా చేశాడు అనుకోండి, ఒకవేళ అన్యాయంగానే తేడాగా చేశాడు అనుకోండి ఒక పరిపాలకుడు, దానికి కారణం ప్రజలంట. ఒకవేళ అన్యాయంగానే చేశాడు అనుకోండి, దేవుడే ఆ సీట్ని తీసేస్తాడు. ఏం చెప్తున్నాడు? అధికారాలన్నీ దేవుని వల్లనే వస్తాయి. అందుకే 2వ వచనం ఏమంటున్నాడు? 13, కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించేవారు తన మీదకి తానే శిక్ష తెచ్చుకుందురు. మీరు వెళ్ళి ధర్నా చేయండి. మీరు 10 మంది వెళ్ళి పలానాది చేయట్లేదని ధర్నా చేయండి. ఎక్కడ ఉంటారు? కేసులు బుక్ అయిపోతాయి. వెనకలో ఉన్న వాళ్ళందరూ, రెచ్చగొట్టిన వాళ్ళందరూ పారిపోతారు. ఈ 10 మంది మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నీ అందులో ఉంటారు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాయిదాలకి తిరిగి 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 అనవసరంగా వెళ్ళండి రా అంటాడు. ఆ రోజు అనవసరంగా వెళ్ళి ఏలెట్టాను అందులో నాన్న తిప్పలు పడుతున్నాను, నన్ను గెంటేసిన వాళ్ళందరూ సైడ్ అయిపోయాడు. భౌతిక రాజ్యాధికారాన్ని ఆయన యేసుప్రభువు ఎదిరించలేదు ఎక్కడ కూడా. మత్తయి సువార్త 17:24, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకులు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకులు చెల్లింపడా అని అడుగగా, మీ బోధకుడు ఈ అరశెకులు చెల్లింపడా అని అడుగగా, ఆయన దగ్గర పన్ను వసూలు చేయటమేంటే అని అనలేదు వాళ్ళు. ఏంటి ఆయన అడుగుతావు పన్ను, నువ్వు ఆయన దగ్గర కట్టించుకుంటావు నువ్వు పన్ను అని అనలేదంట పేతురు గారు. వాళ్ళు అడిగారంట కట్టడా అని. నాకు సంబంధం లేదు, నేను ఎక్కడో అరణ్యంలో బతుకుతున్నాను, ఇక్కడ నేను వాడతలేదు, ఇక్కడ నాకు వాడకం లేదు, నాకు ఇక్కడ ఇల్లు లేదు, పోనీ అందులో ఇల్లుతే ఇల్లుండి వాడితే డ్రైనేజీ లేదు వాటర్ రావడానికి, సిరాకేమి నేను ఏమేయట్లేదు, నేను కట్టనని చెప్పు పేతురు అని చెప్పొచ్చుగా యేసుప్రభువు గారు. ఇల్లు ఉందిగా అక్కడ, గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసిందా, చెయ్యాలిగా అది. ఏంటంటే బాబు ఇలా ఉంది బైబిల్లో, ఇలాగా ఉంది. చదవండి అది 24 వచనం. అరశెకులు చెల్లింపడు. అరశెకులు అంటే ఏంటి తెలుసా? అరశెకులు అంటే 2 వారాలు ఒక కూలివాడు పని చేస్తూ వచ్చే శాలరీ, జీతం. రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి, వారానికి ఎంత? 700, 2 వారాలకి 1400. అలాగా 2 వారాలు కష్టపడి సంపాదిస్తూ వచ్చే జీతాన్ని పన్నుగా కట్టాలంటారు. చూడండి 25వ వచనం. పేతురు గారు చెప్పేశాడు, అలాగే ఉండదు, మమ్మల్ని ఊరు కూడా పన్ను కట్టకపోతే అయినా చెల్లిస్తాడు ఆయన. అతడి ఇంట్లోనికి వచ్చి మాటలాడక మునిపి యేసు ఆ సంగతి ఎత్తి, సిమోను నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్ద, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో కట్టాడా పన్ను. అంటే పన్నులు కట్టాలంటే సముద్ర గట్టుకి చేపలకి గేలమట్టి నిలిపోవాలంటారేమో, దాని గురించి కూడా చెప్తాను వచ్చేవారు. ఏది మాదిరి కాదో ఏది మాదిరో యేసుప్రభువు అన్నీ చూపించారు.
కట్టాడండి? అధికారాన్ని ఎదిరించాడా? రాజ్యాధికారం కోసం ఎక్కడైనా నన్ను రాజుని చేయండి అని 10 మందిని ఎంటేసుకుని ప్రభుత్వం మీద బ్లేమ్ చేస్తూ ఆ ప్రభుత్వం బాగోలేదా, ఆ ముఖ్యమంత్రి లేదా ఆ ప్రధానమంత్రి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని 10 మందిని పోగేసుకుని వాళ్ళ మీద వ్యతిరేకత ఏమీ వ్యక్తం చేయలే. మత్తయి సువార్త 22:17 మీకు ఏమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అనుటకు హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన వద్దకు పంపిరి. యేసు వారు చెడుతనం మెరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక ధ్యానారము తెచ్చినప్పుడు ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరివనిరి. అందుకైనా అలాగైతే కైసరివి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వద్దన్నాడా? కట్టొద్దన్నాడా? కైసరి కట్టాల్సిన పన్ను కైసరికి కట్టేయండి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయండి. అంటే తప్పు పట్టుకుందామని వచ్చారు. పన్ను కట్టొద్దు అంటాడేమో, నేరం మోపేద్దామని. ఆయన అంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మేము కట్టం చెప్పండిలే అని మన దగ్గరికి వచ్చిన గవర్నమెంట్ తరపున వచ్చిన పనివారిని మనం ఎదిరించి మాట్లాడకూడదు. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు భౌతిక రాజ్యాధికారాన్ని ఆయన కోరుకోలేదు. 2 భౌతిక రాజ్యాధికారాన్ని ఆయన ఎదిరించలేరు. దృష్టిలో పెట్టుకోండి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అపొస్తలుడైన పౌలు తీతుకు పత్రిక రాస్తూ ఒక మంచి విషయాన్ని చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. ఎవరిని దూషింపక, ఎవరిని ఎదిరింపక శాంతులనై ఉండండి. ఇది యేసుప్రభువు మనకు నేర్పుతున్న మాదిరి. ఎన్ని చూసాం మనం? 2 విషయాలు చూసాం. 1 రాజ్యాధికారాన్ని కోరుకోలేదు. 2 రాజ్యాధికారాన్ని ఎదిరించకూడదు. ఎదిరిస్తే మనకే ప్రాబ్లమ్స్లో పడతామని చెప్తున్నాడు. విప్లవం వద్దిల్లాలి, విప్లవం వద్దిల్లాలని వెళ్ళారనుకో తీసుకెళ్ళి అందులో పడేస్తారు. అందు గురించి చాలామంది చెడు సాక్ష్యాలు ఉండిపోయిన వాళ్ళ జీవితాల్లో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుండి 44 రాసుకోండి. కంటికి కన్ను, పంటికి పన్ను. దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాడికి ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువారికిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. మీరు ఇలా చదువుకుంటూ వెళ్తే 44 వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ వాక్య భాగంలో మనకి ఏం కనబడుతుందంటే యేసుక్రీస్తు భౌతిక సంబంధమైన వాటి కొరకు పోరాటం చెయ్యలేదట. అంగి లాక్కెళ్ళిపోవడం ఎవడన్నా ఏం చేయమంటున్నాడు? గట్టిగా బిగపెట్టామనుకో, నేనేమన్నా నాదని బిగపెట్టామనుకో, అటు గట్టిగా లాగాడు, నువ్వు గట్టిగా బిగపెట్టామనుకో, ఇది ఊడిపోయాట వెళ్ళిపోద్ది. ఊడిపోయి వెళ్ళిపోయింది, ఆడికి ఉపయోగపడదు. ఊడిపోయిన ఈ ముక్కతో ఈ షర్టు నాకు ఉపయోగపడదు. వదిలే కొన్నాడు వాడుకుంటాడు. ఇది మంచి పాట అండి, క్రీస్తు ప్రభు మనకు నేర్పుతుంది. ఆయన పోరాటం చేయలేదట, పోరాడలేదంట. ఆయన దేనికోసం? భౌతిక సంబంధమైనవి. భౌతిక సంబంధమైనవి అంటే కంటికి కనబడేవి. కంటికి కనబడేది ఏది కూడా స్థిరమైనవి కావు. కంటికి కనబడేది ఏది కూడా అనిత్యములు, నిత్యం ఉండేవి కావు. వాటి కొరకు ఆయనట పోరాటం చేయలేదట.
మంచి మాట ఇది. పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం వరకు పోరాటమే. ఎక్కడికి? వాయిదాకి వెళ్తున్నాను. మా ఓడి వేసాడు కదా ఆ సైట్ గురించి కేసు, దాని గురించి తిరుగుతున్నాను. దేనికోసం? కంటికి కనబడుతుంది కదా సైట్ కోసం. అర్థమైందా? యేసుప్రభువు వారు దేనికోసం పోరాడలేదో? భౌతిక సంబంధమైన వాటి కొరకు అయినా పోరాడలేదట. నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాన్నా నిన్ను లేపెత్తాను, అమ్మని లేపెత్తాను, నాకు పోతే అది వాళ్ళకి ఇచ్చారా ఊరేసి చచ్చిపోతాం అని అనలేదట. వాళ్ళు బెదిరించలేదంట. తెంగరోళ్ళు వాళ్ళకి టీ సుక్కితో బెదిరిపోయి ఇచ్చేస్తారేమో. ఇచ్చేసినా నష్టపోయినాడు ఎదిరించడో ఎదిరించలేడు కూడా. వాడికి క్రీస్తు ప్రభు నేర్పింది ఒకటే, నేను నీకు ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తాను పోనే అన్నాడు. అంతే. ఎదిరించట్లేదంటే తెంగరోడు ఎదిరించట్లేదంటే అమాయకుడు ఎదిరించట్లేదంటే భయం అని అనుకోవద్దు దయచేసి. ఎవరైనా సరే. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ములు కాని అన్నదమ్ములు. ఎక్కడ? బైబిల్లో. ఈ దగ్గర మరి కొత్త స్టోరీ చెప్తాడు మనకు, బైబిల్లోనే ఉన్నారు. చూద్దాం ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం, మొదటి వచనం కూడా చూద్దాం. అమ్మా చూస్తున్నారా? అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళాను. ఎవరు కనపడుతున్నారండి ఇక్కడ? అబ్రాము కనపడుతున్నాడు, లోతు కనపడుతున్నాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాదు కానీ అన్నదమ్ములు. బైబిల్ స్టేట్మెంట్ ఏమిచ్చిందో తెలుసా? అబ్రాము తన తమ్ముడైన లోతును అని ఉంటుంది, 19వ అధ్యాయం అనుకుంటా. కానీ అబ్రాము అన్న కొడుకు, లోతు అంటే కొడుకు అవుతాడు. బాబాయ్ ఈయన, బాబాయ్ అబ్బాయి. కానీ అన్నదమ్ముళ్ళగా ఉండేవారు వీళ్ళిద్దరు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానన్నాడు తమ్ముళ్ళ, అన్నను వెంట పెట్టుకుని. సరే నెగబుకి వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్ళాడు. వాళ్ళంత ఆస్తి సంపాదించేశారండి అక్కడ ఇద్దరు, మామూలుగా కాదు. ఎంత సంపాదించారో తెలుసా? 6వ వచనం చూడండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయిన ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. అసలు కలిసి నివసించడానికి కూడా అంత ఆస్తి అంటే ప్లేస్ సరిపోవట్లేదట. అంత ఆస్తి సంపాదించేసుకున్నారంట. కలిసి సంపాదించుకోవడానికి, కలిసి నివసించడానికి. ఇప్పుడు నరేష్ గణేష్ ఉన్నారు అనుకుందాం. నరేష్కి ఒక 1000 ఎకరం వచ్చింది, గణేష్కి ఒక 2000 ఎకరం వచ్చింది అనుకుందాం. సంపాదించారు. ఇంతకు మునుపు ఒక్క ఇంట్లోనే పక్క బెడ్రూమ్లోనే వీళ్ళ భార్య పిల్లలు సరదాగా కూర్చుని ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సరదాగా తిని ఉండేవారు. ఇప్పుడు ఇతనికి 1000 ఎకరాలు, అతనికి 2000 ఎకరాలు వచ్చేస్తుందోనని నరేష్ 1000 ఎకరాలు అవతల కట్టుకున్నాడు ఇల్లు. గణేష్ 2000 ఎకరాలు అవతల కట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? డైనింగ్ టేబుల్ ఏమైంది? ఏంటి ఆస్తులు పెరిగితే ప్రేమానురాగాలు కట్ అయిపోతాయా? పోతాయి. కానీ మనం ఏం కోరుకుంటాం? ప్రేమానురాగాలు వద్దు, ఆస్తులే ముద్దు. చూడండి దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడండి. ప్రేమ కావాలని ఒకడు ఏడ్చాడు, ఆస్తులు కావాలని మరొకడు ఏడ్చాడు. అందుకే గొడవ వచ్చింది అక్కడ. 8వ వచనం, 7 అవ్వలేదనుకుంటా. అప్పుడు అబ్రాహాము పశువుల కాపుర్లకును లోతు పశువుల కాపుర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాహాము మనం బంధులము కనుక నీకును నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు. ఎంత గొప్ప మాట తెలిసింది. బయటోడి దగ్గర మనం లోకపోవటం ఏంటి? వీటి కోసం గొడవాడుకుని బయటోడు చూడండి ఏదేదో దెబ్బలాడుకుంటూ ఏదో వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది అంటారు చూసారా సామెత. ఏంటది? 2 కోతులు దెబ్బలాడుకుంటూ 2 పిల్లులు దెబ్బలాడుకుంటూ కోతి ఎత్తుకుపోయిందంట రొట్టె. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, మాకు తెలిసిన వాళ్ళే.
బామ్మ దొరస అవుతారు. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. ₹1,00,00,000 ఆస్తి. కోతి ఎత్తుకెళ్ళిపోయింది. కోర్టులో ఉంది. కోతి అంటే కోర్టు. 6 సంవత్సరాలు ఈడి తింటలేదు, ఆడి తింటలేదు. అలా చూస్తున్నారు. ఆ ఆస్తి దగ్గరికి వెళ్ళి పొద్దున్న సాయంత్రం చూసి జపం చేసి వచ్చేస్తున్నారు. అవి అక్కడే ఉన్నాయి. గొడవ వచ్చేసిందంట. అలా గొడవ పడకూడదు. తింటే తింటే పోద్ది. ఒక రొట్టు కోసం దెబ్బలాడుకుంటాం. ఒక ముక్క ఎగస్ట్ తింటాం. వెళ్తే నా మీద కొద్ది ఎక్కువ వెళ్తాం. ఏమొచ్చింది? పో పట్టుపో. కొద్ది ఎక్కువ తింటా. చూడండి, కొంతమంది మా నాన్నగారు ఉన్నారు, 75 సంవత్సరాలు వచ్చినా నా మీద ఆరోగ్యంగా ఉన్నాడు. కారణం ఏంటి చెప్పనా? ఆయన అన్నీ తినడం, తెచ్చికి తినడం. నేను అన్నీ తింటున్నాను. నీరసం వచ్చింది. ఉంటే నీరసం, లేకపోతే ఆరోగ్యం. అర్థమలేదా? దొరికిందల్లా ఉంది కదా అని తింటే ఆరోగ్యం పాడవుద్ది. తినటానికి లేముంటే ఆరోగ్యం ఉంటుంది. అందు గురించే తిన్నోళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పుల్లుగా తినేవాడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు. పాపమమ్మ లేదు అంటాడు. ఆడనుకుంటాడు పాపమమ్మ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటాడు ఆయన. కదా? వీటి కోసం చచ్చిపోతాం కొట్టుకుని. నువ్వెంతరా 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 అంటారు. అంతే. ఎవడైనా ఎంత 6 అడుగులు పెట్టి కిందకి ఎంత అవుతారు? 6 అడుగులు లోతు. ఎవడైనా అంతే. ఎవడైనా అంతే అంతే. బారుగా ఉన్నవాడికి ఎక్కువ, చిన్నగా ఉన్నవాడు తక్కువగా. అది ఎవరికైనా 6. ఎందుకంటే 6 దాటి ఎవడ ఉండడు. లావుగా ఉన్నవాడికి ఒక రకంగా, పెద్ద కులపొడికి ఒక రకంగా, తక్కువ కులపొడికి ఒక రకంగా. అది అందరికీ ఒకటే. అన్నయ్య ఆస్తులు ఎక్కువ సంపాదించడానికి ఒక స్పెషల్, తమ్ముడు సంపాదించలేదని వీడికి ఒక రకంగా. అందరికీ 6 అడుగులే. తవ్వుతారు, శుభ్రంగా అందులో పాడేస్తారు. వచ్చేటప్పుడు ఏమన్నా శివకేమన్నా పీక్కొచ్చేయండి, ఎందుకు అందులో అందులో కలిసిపోతే పీకేండి అది కూడా అంటారు. అర్జెంటుగా పూడ్చేయండి అంటారు. వీటి కోసం ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి 2 అన్నదమ్ములు దెబ్బలాడుకోవటం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అన్నదమ్ములు కానీ 2 వ్యక్తులు వచ్చింది గొడవ. అందులో దైవ జ్ఞానం కలిగినటువంటి, దేవుని ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? చూడండి కిందకి. నీ 8 కాదమ్మా, 9. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. లోతు, ఎందుకు గొడవ? ఎందుకు చెప్పు? నీకు ఇబ్బంది అవుతుంది కదా. ఒకవేళ నా పశువుల కాపురంతో నీకు ఇబ్బంది అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపో. నేనంటే ఇష్టం లేదు కదా నీకు, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావు వెళ్ళిపో. వెళ్ళి నువ్వు ఎడం తట్టుకెళ్తే నేను కుడి పక్కకి వెళ్తాను, నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడం తట్టుకెళ్తాను. అంటే ఎవరైనా ఈ ఆప్షన్ ఇస్తారు? దమ్ము ఉన్నవాడు ఎవడైనా ఈ ఆప్షన్ ఇస్తాడా? దమ్ము ఉన్నవాడే ఇస్తాడు, దమ్ము లేనివాడు ఎవడు. ఏంటి ఆప్షన్ ఇది? ఏంటి ఆప్షను? 2 ఇల్లులు ఉన్నాయి. 2 ఇల్లులు ఉన్నాయి. నువ్వు నువ్వు నువ్వేం తీసుకుంటావు? నువ్వేం తీసుకుంటావు? నువ్వేం తీసుకుంటావు? ఇది తీసుకుంటావా? నేను అది తీసుకుంటాను. అబ్బాయి ఇది తీసుకుంటావా? నేను అది తీసుకుంటాను. చూడండి, ఎప్పుడైనా గమనించే లేదో, 2 కమలాపూలు చేతిలో ఉన్నాయనుకోండి, మన ఇచ్చికాయ పెద్దగా అంతుంది, మళ్ళీ వెనక్కి చిన్నగా అంతుంది, మళ్ళీ వెనక్కి తీసేవాడికి ఇది ఇస్తాం, ఇది పెద్దగా ఇది చిన్నది అయిపోద్ది. జబ్బు అది, పెద్ద రుగ్మత. ఇచ్చిదేమో పెద్దగా. అలా గుడ్డోళ్ళకి ఆందో ఏది కావాల్తుంది తీసుకో అన్నాడు. నిజంగా లోతు ఏం తీసుకోవాలి చెప్పండి? అనే బాబాయ్, నువ్వు ముసలోడు, నేను ఇంకా వయసులో ఉన్నాను, నేను ఇంకొక కొద్దిగా కష్టపడితే నేను సంపాదించగలను. నువ్వెక్కడికి వెళ్తావు బాబాయ్ పెన్నిని తీసుకుని? నువ్వు తీసుకో అని ముసలోడు చేయలేనటువంటి పనిని ఆల్రెడీ చేసున్న, సిద్ధపరుచున్న స్థలాన్ని ముసలోడికి ఇవ్వాలి. లోతు ఏం చేశాడు తెలుసా? శుభ్రంగా ఉన్నది, నీట్గా ఉన్నది, ఏదేని తోటలా కనపడుతున్నటువంటి సొదొమ గుమ్మర పట్టణాలు తీసుకున్నాడు.
కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ముళ్ళు కంచులు ఎన్ని ఉన్నది ముసలోడికి ఆడేసాడు. పాలు తెన్నులు ప్రవహించే దేశం అదైంది. హోమోసెక్సువల్తో నిలిచినటువంటి అగ్ని గంధకాలతో కాల్చబడిన బూడిది సొదొమ గొమొర్ర పట్టణాలు లోతుదైంది. ఎవరు ఆశీర్వదించబడ్డారు? దీన్ని సదును చేసింది దేవుడు, దాన్ని సదును చేసింది మనుషులు. ఏం కోరుకోవాలి? ఆప్షన్ ఇచ్చే. అక్కడ నేను ఉండలేను, అక్కడ కుదరదు. అది ఇచ్చాడా? పనికిరాంది ఇచ్చాడా? పని చేస్తుంది అంతే. దేవుడు తీసుకుంటాడు దాన్ని దేవుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు, దాన్ని ఫలవంతంగా మారుస్తాడని చెప్తున్నాడు. మనుషులు ఎలా ఉన్నారంటే, నాకు తెలిసిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. బాగా తెలుసంట నాకు వాళ్ళిద్దరు. అన్న కష్టాల్లో ఉన్నప్పుడు తమ్ముడి దగ్గరికి వచ్చి, వీళ్ళిద్దరిని కన్నా తండ్రి తమ్ముడి దగ్గరికి వచ్చి, అన్నే కష్టాల్లో ఉన్నాడు, సాధ్యం కాదు, మొత్తం అని నమ్మేసుకోవాలి, ఏం మిగలదు మనకి అని తమ్ముడి దగ్గర చెప్పాడు తండ్రి అన్న గురించి. తమ్ముడు అన్నాడు, అన్న కావాలి, ఆస్తులు వద్దన్నాడు. అన్న ఏం చేశాడు? మొత్తం తీసుకున్నాడు, తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు తమ్ముడిని మాత్రం వదల. లోక సంబంధమైన తండ్రులు వదిలేస్తారు, లోక సంబంధమైన వాళ్ళు అందరూ వదిలేస్తారు, కానీ దేవుడు వదలాలి. పరిస్థితులను బట్టే వదలాలి. మనం పరిస్థితులు అవగాహన చేసుకుని వదలాలి. ఇక్కడ అబ్రహాం గారి మించిన గొప్ప విశ్వాసం నాకు కనపడలేదు. అబ్రహామే నా జీవితానికి ఒక మాదిరి అయితే, క్రీస్తు ప్రభు ఉన్నతమైన మాదిరి. పరిస్థితులు అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఆ తమ్ముడు ఇక్కడ ఎన్నో ఆత్మలు సంపాదిస్తాడనుకుంటే వదిలేయాలి. ఆ తమ్ముడు దేవుడికి ఉపయోగపడతాడనుకుంటే వదిలేయాలి. కాదు కూడదని ఆక్రమించుకున్న స్థలాలు సొదొమ గొమొర్రలాగా మారిపోతాయి. నిజం. భయపడకండి. మీలో ఎవరు అన్నదమ్ములున్నా మీరు భయపడకండి. ఎవ్వరు భయపడద్దు అసలు. యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఏమి ఉండవు, వాటి కోసం పోరాటం చేయకండి, వదిలేయండి అంతే. అక్కడికి మారిపోద్ది అంతే. అక్కడ ఒక సస్యశ్యామలంతో కూడుకునేటువంటి స్థలంగా మారిపోద్ది. అదే చెప్తున్నాడు. మనం వదులుకోవాల్సి వచ్చినప్పుడు ప్రేమ అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. భౌతిక సంబంధమైన వాటి కొరకు పోరాటం చేయలేదట. ఏం చేయాలి? క్రీస్తు మాదిరి మన జీవిత లక్ష్యం అయితే వదిలేసుకుందాం, ఏం కాదు, అడ్డుపడకూడదు. ఆస్తుల కోసం ఏడ్చేవాడు ఆస్తుల కోసం ఏడుతాడు, ఆత్మల కోసం ఏడ్చేవాడు ఆత్మల కోసం ఏడుతాడు. ఏం కాదంతే. నేను పట్టుకెళ్తే ఆత్మలు పట్టుకెళ్తాను, ఆస్తులు కాదు పరలోకానికి. నువ్వేం పట్టుకొచ్చారా అంటే, ఆస్తులు పట్టుకొచ్చిన, ఆస్తులు ఇయ్యి అంటాడు అనాలని. ఏం కావాలి మనకి? ఏం కావాలి? పాపం ఆ ముసలోడు ఏం చేసుకుంటాడని కూడా లేకుండా వదిలేసాడు. కానీ ఇప్పుడు అది ఎలా ఉంది? పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ ద్రాక్షగలు తేవాలంటే ఎంతమంది ఉండాలి తెలుసా? 2 ఉండాలి. ఏంటి రాళ్ళు రప్పల ప్రదేశం? అవును, అలా మారిపోయింది. 2 కావిడి పట్టుకొస్తారు చూసారు, అలా మోసుకురావాలంటే 2 మధ్యలో గెల పెట్టుకుని 80-70 కేజీలు ఉంటుందంట ద్రాక్షగెల. సొదొమ గొమొర్ర పట్టణాల్లో కావిడి నలుగురు పట్టుకుని రావాలి. ఏంటది? బూడిది. వదులు చూడు, దేవుని ఎలా ఉంటుందో చూడు. ఏంటి? దేనికోసం పోరాటం చేయలేదైనా? భౌతిక సంబంధమైన పోరాటం చేయలే. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ధర్నాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, ఇంటింట ప్రచారం చేస్తున్నారు. ఏంటి? పథకాల కోసం కాదు. వాలంటీర్లు పేపర్లు ఇచ్చి తిరుగుతారు కదా ప్రచారం కోసం. ఆ ప్రచారం కాదు ఇది. ఆడ అలాంటోడు, ఈడు ఎలాంటోడు, మా అన్నయ్య అలాంటోడు, మా తమ్ముడు ఎలాంటోడు, మా వదిన అలాంటిది, మా మరదలు ఎలాంటిది. రాస్తరోకాలంటే ఎదురు తిరిగి ప్రశ్నించడం, ఇవన్నీ వదిలేసుకోవాలట. క్రైస్తవుడు చేసే యుద్ధం భౌతిక సంబంధమైన ఆయుధాలతో కాదు. ఏడుతో చేయాలి? ఒకసారి చూడండి. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం
మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలినంత బలము కలవై ఉన్నవి. ఈ యుద్ధోపకరణాలు అంటే ఏంటి? కత్తులు, కటారులు ఇవి కాదట. అవి ఏంటంటే యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదట. శరీర సంబంధమైనవి కావట. మరి ఏంటంటే అవి ఆత్మ సంబంధమైనవి అంట. ఇలా చూడండి, ఆత్మ సంబంధమైన ఆయుధాలు కూడా ఉంటాయా? అంటే పొడితే ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అలాంటి ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. శరీర సంబంధమైనవి కావు. కానీ వాళ్ళు యుద్ధం చేయటం అంటూ వస్తేరట దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలినంత బలము గలవంటాయి. ఎవరినైనా సరే, ఎంత మూర్ఖునైనా సరే, ఎంత క్రూరునైనా సరే చంపి యువతలు పాడేస్తాయట. ఏంటవి? ఆయుధం ఏంటంటే అవతలోడు నోరు ఎత్తకుండా యువతలకు రావాలంట కత్తి చూపిస్తే. చాలామంది చూడండి, దా తీ తీ అంటాడు, తీడు తీ అంటాడు, తీడు ఇలా తీస్తాడు తుపాకీ. అప్పుడు ఏం చేస్తాడు? మొత్తం లేదండి బాబు అసలు ఏమి లేదు, బ్యాంకులో మంచం కింద పరుపు కింద అంటాడు. ఎందుకు? ఆయుధం చూసి భయపడతాడు. చేతిలో తుపాకీ లేకుండా మొత్తం అంతా ఇవ్వాలంట. చేతిలో తుపాకీ లేకుండా భయపడాలట. ఎవరికి? ఎవరికి? క్రైస్తవుడికి, మనకే. మన ఎవరు అన్నం తింటలేదండి ఇంట్లో అన్నం తింటలేదంటే బతిమాలారంట. మొత్తం భార్య పిల్లలు అందరూ బతిమా, నేను తిన్నా పదా అదా అన్నాడంట. అనేసరికి మిలిటరీ మ్యాన్ ఉన్నాడో కమాండర్ ఉన్నాడో ఆయనకి ఫోన్ చేస్తామన్నారంట. ఎవడైనా భయం లేదు అన్నాడంట. ఫాస్ట్ గారి నెంబర్ కొట్టి అన్నారంట. ఆ ప్లేట్ ఇలా పట్టరా అన్నాడంట. అన్నాడు, తినేస్తాను అన్నాడు. ఫాస్ట్ గారి దగ్గర ఆయుధాలు ఏం లేవు. వాక్యమే పెద్ద కత్తి కాదు. లేదు, ప్రేమతోటి ఫాస్ట్ గారు అంటే గౌరవంతో, మా ఆత్మీయ తండ్రి ఆయన బాధపడతారు అని నా మీద ప్రేమతో నేను మీ దగ్గరికి గెలుచుకున్న నా ప్రేమ మిమ్మల్ని ఆయుధంగా మలిచి మిమ్మల్ని భయపడేలా చేసింది. ప్రేమే మన ఆయుధం కదా? ప్రేమేనా? ఆ ప్రేమ ఉంది, దేవునికి స్తోత్రం. ఈ ఆయుధాలు వాడాలట. ఈ శరీర సంబంధమైనవి కాదు. శరీర సంబంధమైన ఆయుధాలు ఉపయోగించి ఎవరినైనా మార్చాలనుకుని, ఎదిరించాలని, కాజేయాలని చూస్తే ఏమీ రావు. యేసుప్రభువు ఆ ఆయుధాలు వాడలేదు. భౌతిక సంబంధమైనటువంటి ఆస్తుల గురించి పోరాడలేదు. భౌతిక సంబంధమైన కంటికి కనబడే దానికోసం దేనికోసమైన ఆరాట పడలేదు, పోరాటం చేయలేదు వాటి కోసం. అంతేనా? ఆయుధాలు ఏంటో మరొక సందర్భంలో ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే ఆ విషయంలో మనం దాని గురించి ఆలోచిద్దాం. మరొక 2 విషయాలు నేను కంప్లీట్ చేసేస్తాను. అంటే నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందనుకోండి, ఎంతసేపు అయినా ఆకలి లేదు. మ్యాటర్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆకలి లేదు. క్రీస్తు వారి మాదిరి అంత అద్భుతంగా ఉందండి. ఎవడైనా ఇలాంటి మాదిరి ఈ భూమి మీద మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, గతంలో మనం నమ్మి విశ్వసించిన విశ్వాసాల్లో కానీ ఎవడైనా ఒక్కడు ఇలాంటి బతుకుని మనకి చూపించాడా? గొప్ప మాదిరి అయిన అలాంటి మాదిరి కలిగిన జీవితాన్ని మనం జీవించాలట. క్రీస్తు యేసు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు సారూప్యం సంతరించుకొని ఈ భూమి మీద బ్రతికి చూపించాలట. క్రీస్తు మాదిరి మన జీవిత లక్ష్యమైతే. ఇంకొక మాట ఏంటంటే, ఇది శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాల గురించి మరొక సందర్భాలు ఎప్పుడైనా చెప్పుకుందాం, అది నేర్చుకుందాం. శుక్రవారం కూడుకులో దాని గురించి ఆలోచిద్దాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మత్తయి సువార్త 6:19, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగెలెదరు. చూడండి, భూమి మీద ఏం కూర్చుకోవద్దు? ధనమును కూర్చుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చిమ్మెట పడుతుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్నం వేసి దొంగలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు.
నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఈ సందేశంలో యేసుప్రభువు ఏం చెప్తున్నాడు చెప్పనా? భూ సంబంధమైన వాటిని పర సంబంధమైన వాటికంటే ఎప్పుడూ హెచ్చిగా ఎంచలేదు, ఉంచలేదు. భూ సంబంధమైన వాటికి పరలోక సంబంధమైన వాటితో పోలుస్తూ భూ సంబంధమైన వాటిని ఎప్పుడు కూడా హెచ్చిగా పెట్టలేదు. మన వాళ్ళు ఏం చేస్తారు? అయ్యి కావాలి, ఇవి కావాలి, అవ్వ కావాలి, ఎలా సాధ్యపది అయితే అది, లేదంటే ఇది కావాలంటే అది వదిలే, అది కావాలంటే ఇది వదిలే, అంతేనా? భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు. ఎందుకంటే ఇక్కడ చిమ్మట పడుతుంది, తుప్పు పడుతుంది. చిమ్మట అంటే సెద పట్టిది ఏంటి? పురుగులేనా? ధనం ఉందనుకో లేనిపోని పురుగులు వచ్చి తొలిచేస్తాయి మనల్ని. చుట్టూ ఉంటాయి ఆ పురుగులు. అది ఈ ధనం ఎప్పుడు పెరుగుతుంటుందో పురుగులు పెరుగుతూ ఉంటాయి. తినేసి పురుగులు పెరుగుతుంటాయి. ప్రమాదకరమైన పురుగులు తిరుగుతూ ఉంటాయి. అవి వాటిని సమకూర్చుకోవద్దు. తినడానికి, తాగటానికి, ఉండటానికి చాలు. అంటే భౌతిక సంబంధమైన వాటిని ఎప్పుడు కూడా ఆయన కింద పెట్టాడు. వాటి విషయాల్లో నెత్తిమదేసిన తిరగల. బైబిల్ మిషన్ వాళ్ళు, లోదరన్ వాళ్ళు, పెంతుకోస్తోళ్ళు, లేకపోతే ఒకరొకరు కొన్ని సంఘాలు ఉన్నాయి భౌతిక సంబంధమైన వాటి బోధ చేస్తున్నారు. అవి శాశ్వతం కాదని దేవుడు చెప్తున్నాడు. అవి కాదు మనకు ముఖ్యమని చెప్తున్నాడు దేవుడు. వీటిని వాటితో సమానంగా మనం చేయకూడదు. యేసుప్రభు నమ్ముకు నీకు ఇది ఇస్తాడు, యేసుప్రభు నమ్ముకు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్పకూడదట. యేసుప్రభు అలా చెప్పినప్పుడు మనం అవి చెప్పకూడదు. అంటే యేసుప్రభు దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు? భూ సంబంధమైన వాటి కొరకు ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటితో పోలుస్తూ వీటికి విలువలు ఇవ్వాల. మనం ఒకవేళ ఇక్కడ మనలో కొంతమంది గురించి చెప్తున్నాను. ఏదన్నా చేతిలో 10 కాయంతమో 20 కాయంతమో జారి పడిపోయింది అనుకోండి, ఏం చేస్తున్నారు? కళ్ళకద్దుకుంటున్నారు. లేదనుకుంటే సోడా కొట్టినట్టుగాను చిక్మన్న సౌండ్ వస్తుంది. అంటే ఏంటి? ముద్దెట్టుకుంటున్నారు. దేన్ని? లేరా? ఉన్నారా? ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు ఏదైతే పని చేస్తారు దాన్ని ఇళ్ళ కొడుతున్నారు. ఏంటి నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. బోని ఓ ముద్దులు కిసులు. యేసుప్రభు ఏమంటున్నాడు? తుప్పట్టేస్తుంది, సెదట్టేస్తుంది అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? తుప్పట్టినా సెదట్టినా అది నా గుండెలోనే పట్టాలి, నా గుండెలో దానికి ప్రధానమైన స్థానం ఉంది అంటారు వీళ్ళు. చాలా మందికి ఎంత అమితమైన ప్రేమ. ఒకవేళ అలాంటి ప్రేమ ఉంటే కనుక ఆయన ఒక హెచ్చరిక చేశాడు చూడండి, 24 వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనారడు. ఒకడు ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఉండును, ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా రెండిట్ల కింద పనిచేయలేరట. ఉంటే దీని కింద ఉండు, లేదనుకుంటే దాని కింద ఉండు. దేవుడు కావాలా? భౌతిక సంబంధమైన పట్టించుకోకు. భౌతిక సంబంధమైన కావాలా? దైవికమైన విషయాలకు అసలు ఈ కోరకు నువ్వు పరలోకం దొరుకుతుందని అనుకోకంటున్నాడు దేవుడు. అంటే భౌతిక సంబంధమైన ఏమి యేసుప్రభు వారు కోరుకోలేదట. ఆ ఏమి అవసరం లేదట. ఆయన బోధలు ఎక్కడ కూడా భౌతిక సంబంధమైన వాటి కోసం మాట్లాడలేదు. లోకస్వార్త 12 అధ్యాయం త్వరగా లోకస్వార్త 12 అధ్యాయము 13 నుండి 15 వరకు రాసుకోండి. 13 నుండి 15 వరకు రాసుకోండి. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పెంచబెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆస్తులన్నీ లాగేసుకుంటున్నాడు మా వాడు, అవన్నీ నాకు వచ్చేలా చూడుతండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అడుగుతున్నాడు యేసుప్రభు వారిని. మా నాన్నగారు ఆస్తి ఇచ్చాడు, అందులో మమ్మల్ని వాటాలు వేయని చెప్పి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనాను పంచిపెట్టి వానిగానైనాను నన్ను ఎవడు నియమించాను అని అతనితో చెప్పాను. మరి ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించడం అని జీవమునకు మూలము కాదు. ఒకడు బ్రతకటానికి, నిత్యము బ్రతుకుండటానికి కావలసినటువంటి జీవం కలిగి ఉండాలని అంటే ధనంతో అది సాధ్యం, లోక సంబంధమైన ఆస్తులతో అది సాధ్యం కాదు. అది జీవాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు, అది జీవానికి మూలం కాదు. నువ్వు బ్రతుకున్నామంటే దేవుడి మూలం, నువ్వు జీవిస్తున్నామంటే ఆయన కృప. అంటే యేసుప్రభు వారి బోధలు ఎలా ఉన్నాయి? భౌతిక సంబంధంగా ఉన్నాయా, ఆత్మ సంబంధంగా ఉన్నాయా? ఏటికి విలువిచ్చాడు ఆయన? వేటిని గొప్పగా ఎంచాడు ఆయన?
వేటిని నీచంగా ఎంచాడు ఆయన, భూ సంబంధమైనవి. మనం మాత్రం క్రీస్తుని మాదిరి మన జీవితంగా పెట్టుకుంటాం, మన జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాం. కానీ ఆయన అడుగు జాడల్లో మాత్రం నడం. ఏం కోరుకుంటాం? లోకమీయే కోరుకుంటాం. కానీ మన మాదిరి ఎవరు? మన నాయకుడు ఆయన కోరుకోలే. నాలుగు అయినాయి, 5 వచ్చి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దామా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తుదుము. చూడండి, మన గురేంటి, మన లక్ష్యం ఏంటి? యేసుక్రీస్తు వైపు చూడాలి. యేసుక్రీస్తు వైపుకు చూసి మనం పరిగెడితే ఏమి ఎదురవుతాయి? భారం, సులువుగా చిక్కులు పెట్టు, పాపం. ఈ 2 మనల్ని ఎదిరిస్తాయంట, అడ్డుపడతాయట. మనం యేసుక్రీస్తు వారే, ఆయన జీవితమే, ఆయన మాదిరే మన జీవిత లక్ష్యం అయితే, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, దాన్ని కంటిన్యూ చేయండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై యేసుక్రీస్తు వారు తన మాదిరిని ఎలా కనపరిచాడు? చూడండి, ఎలా కనపరిచాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. పరలోకంలో దేవునితో ఉండటమే ఆయనకి ఆనందం. అంతకు మించిన ఆనందం ఈ సృష్టిలో ఎక్కడా దొరకలేదంట ఆయనకి. అక్కడ మాత్రమే ఆనందం ఉందంట. ఆ ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువని సహించాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువని సహించాడు. దేవుని సింహాసనం పక్కన ఆయన కుడిపార్శాన కూర్చున్నాడు. యేసుప్రభువు వారిని మన మాదిరిగా పెట్టుకుంటే ఆయన ఏం చేశాడట? ప్రతి భారాన్ని పక్కన పెట్టాడట. భారం అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం దగ్గర ఒక గోల్ పెట్టాం మనం. ఇక్కడి నుంచి పరుగు పందాలు పెట్టాం సంఘంలో ఉన్న వాళ్ళకి. ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తుకెళ్ళాలన్నాం. యేసురాజుని, నాగార్జున్ని, మురళిని, నరేష్ని వీళ్ళందరినీ పెట్టాం పందెం. ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి అదేని. సరే, యేసురాజు మురళి గబగబా పరిగెత్తుకెళ్తున్నారు. నరేష్ ఏమో ఒళ్ళు కొద్దిగా హెవీ ఉండడం వల్ల కొద్దిగా స్లో అయ్యాడు. నరేష్ కంటే ఒళ్ళు తక్కువ ఉన్న మురళి పరిగెత్తలేకపోతున్నారు. కారణం ఏంటంటే పెద్ద బ్యాగ్ తగిలించుకున్నాడు. ఆగండి అన్నాడు. ఏం పెట్టుకున్నాడు? ఆ లక్కీ వైపు వెళ్ళకపోతే కారణం ఏంటి? కొన్ని బరువులు పెట్టుకుంటే మనం పరిగెట్టలేం. యేసుప్రభువు వారు అలాంటి బరువులు, భారాలు పెట్టుకోలేదట. కొంతమందికి బరువు ఎక్కువైపోయింది. అలా ఉన్నావే ఏంటి, అలా ఉన్నావను అనుకో. ఏమీ లేదు, ఒక ఫ్యామిలీతో అయితే బాగానే ఉండదు, 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తున్నాను కదా, భారం పెరిగిపోయింది. ముఖం పగలగొట్టాలి ఒకని పట్టుకుని. ఏమీ లేదట. అలా ఉన్నావే, ఇక్కడ సరుకులు పట్టుకెళ్ళాలి, అక్కడ ఒరిజినల్ ఏమో 500 షేర్ పట్టరమంటుంటే, డూప్లికేట్ ఏమో 2000 పట్టరమంటుంది. ఏం చేయండి రామయ్య, నరకానికి పోటు. రెండు అన్ని 2. అలా ఉన్నావే మరలి, అలా ఉన్నావన్నావు అనుకో. అన్నాడు, ఏమీ లేదండి, ఈ డిష్ వ్యాపారం అయితే బాగుండేది, ఇంకోటి కూడా పెట్టుకున్నాను, సెలవుల్లో ఆ భారం పెరిగిపోయింది నాకు. ఏంటది? ఇదైనా డబ్బు సంపాదించేది, అదైనా డబ్బు సంపాదించేది, 2 వ్యాపారాలు అనుకున్నానండి బాబు. ఈ భారం ఎక్కువైపోయింది, ఇక్కడ సంపాదించాను ఇందులో పోతున్నాయి, ఇక్కడ సంపాదించాను ఇందులో పోతున్నాయి, అందుకు భారం ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు వారి మాదిరిని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే అసలు మొత్తం తీసి పక్కన పెడుతుంది. నీకు బరువు అనిపిస్తే నీ పరుగుకి, నీ లక్ష్యానికి అడ్డంగా ఉన్నాయని కూడా పక్కన పెట్టి నడాలి. యేసుప్రభువు వారు అలాగే నడిచాడు. ఆయన సమస్యలు ఏమి లేవనుకుంటున్నారా మీరు? కష్టాలు ఏమి లేవనుకుంటున్నారా ఆయనకి మీరు? అవమానాలు వచ్చినాయంట, ఇంకేం వచ్చినాయట? సిలువ శ్రమలు వచ్చినాయట. మీరు అనుకోవచ్చు, అంటే అలా చెప్తారండి బాబా, ఆయనకి ఏంటంటే, ఆయనకి ఎవరున్నారు, ఇంటికి పట్టుకెళ్ళాలి, భోజనం పట్టుకెళ్ళాలి, అది ఇడ్లీ పట్టుకెళ్ళాలి. నరేషో ఆటో బిర్యానీ తెచ్చి అంటానికి ఎవరైనా ఉన్నారండి అని నరేష్ అనుకోవచ్చు కదా. లేరనుకుంటున్నారు మీరు? కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారనుకుంటున్నారు మీరు? ఆయన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. తమ్ముళ్ళని పోషించాడు, తల్లిని పోషించాడు, కష్టపడ్డాడు. ఆ కష్టాలు ఆయనకు ఉన్నాయి, లేవని అనకండి.
ఆయన కష్టాలు ఆయన పడ్డాడు. కానీ ఎక్స్ట్రా భారాలు నువ్వు పెట్టుకున్నావు, దాని గురించి మాట్లాడుతున్నాడు ఈయన. స్థితికి మించిన భారాలు నువ్వు పెట్టుకుంటే నువ్వు పరిగెట్టలేవు, ఆదివారం ప్రార్థనకే రాలేవు. యేసుక్రీస్తు మాదిరి నీ జీవిత లక్ష్యం అయితే దేవుడు పెట్టిన భారాలు నువ్వు మోయు. చక్కటి భార్యని బిడ్డలను దేవుడిచ్చాడు, అది భారం కాదు, బాధ్యత. నాకు ఇలా నచ్చలేదు, ఇంకొక ఫ్యామిలీ కావాలనుకుంటే అది భారం. ఎంత భారమో తెలుసా? ఆ బరువు నిన్ను ముందుకెళ్ళనవటం కాదు, వెనక్కలాకపోతే నరకానికి పోతావు. అర్థమైందా? అర్థమైతే దేవునికి స్తోత్రం, అర్థం కాకపోతే యూట్యూబ్లో పెడతాను చూడండి. ఓకేనా? ప్రార్థన చేసుకుని యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకుందాం. ఇంతకంటే మనకు రోల్ మోడల్ ఎవరు లేరు, ఇంత ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు మనకి ఎవరు లేరు. మన గ్రంథంలో దేవుడు మనకు రాయించి ఇచ్చాడు, మీరు ఎలా బతకండి, ఇలా బతికితే పరలోకానికి వస్తారని చెప్పాడు. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.